తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనకందరికీ తెలిసిందే. కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన పెద్ద స్టార్గా మారారు. అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైనటువంటి కల్కి 2898 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనమందరం కళ్ళారా చూసాము. సినిమా సక్సెస్ అవ్వడంతో ఆనందంలో చిత్ర యూనిట్ ఉండగానే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఈ చిత్రంలో నటించినటువంటి నటులు మేకర్స్కి నోటీసులు అందాయి. దీనికి కారణం ఈ చిత్రంలో కల్కి భగవానుడి గురించి గ్రంథాలను భిన్నంగా తప్పుగా చూపించారని అమితాబ్ ప్రభాస్లతో పాటు కల్కి యూనిట్కు దామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణన్ లీగల్ నోటీసులు పంపాడు. హిందూ గ్రంథాలలో తెలిపిన దానికి వ్యతిరేకంగా ప్రొడ్యూసర్స్ దేవులను తప్పుగా చిత్రీకరణ చేశారని ఆయన ఆరోపణలు చేశారు. తల్లి పాత్ర పోషించిన దీపిక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నాడని చూపించి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారని దానికే ఆయన నోటీసులు పంపించినట్లు తెలియజేశాడు. అయితే సుప్రీంకోర్టు న్యాయవాది విజ్వల్ ఆనంద్ శర్మ ఈ నోటీసులను వీరికి పంపించారు. ముఖ్యంగా ఈ కల్కి చిత్రవర్ణన పూర్తిగా సరికాదని నోటీసులు తెలియజేశారు. హిందూ గ్రంథాలను వాడుకొని దానిని తప్పుగా చిత్రీకరించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కల్కి అవతారం అనేది విష్ణు యొక్క చివరి అవతారమని అనేక హిందూ పురాణాలు ఆయన గురించి వెల్లడించాయని చెప్పారు. ఈ విధంగా తప్పుగా చిత్రీకరించినందుకు గాను చిత్ర యూనిట్కు, డార్లింగ్ ప్రభాస్కు, అలాగే అమితాబ్ బచ్చన్కు నోటీసులు అందజేశారు. అయితే 3 వారాల క్రితం థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అద్భుతమైన వసూళ్లు చేసి ఘన విజయాన్ని అందుకుంది.